కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం దిశగా ముందుకెళ్తోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణకు సిద్ధమవుతూ ఉండడం సంచలనంగా మారుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో ఈసీ చర్చించడం హీట్ పెంచుతోంది. ఇప్పటికే ఈసీ తీరుపై ఇండి కూటమి ఫైర్ అవుతోంది. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా పోరుకు సై అనటం మరింత ఆసక్తి రేపుతోంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తీవ్ర దుమారం రేపింది. 7 కోట్లకు పైగా ఓటర్లలో ఏకంగా 65 లక్షల మందిని వివిధ కారణాలతో ఈసీ తొలగించడం సంచలనం సృష్టించింది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తిరిగి అర్హుల్ని ఓటర్ల జాబితాలో చేర్చాలని ఆదేశాలివ్వడంతో ఈసీకి ఎదురు దెబ్బ తగిలింది. దీని నుంచి కోలుకోకముందే ఈసారి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణకు ఈసీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించిన ఈసీ ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై చర్చలు జరిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఓటర్ల జాబితాల సవరణ చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులతో చర్చించింది. అయితే ఎప్పటిలోగా ఈ ప్రక్రియ చేపడతారనే దానిపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ బీహార్ ఎన్నికల తర్వాత నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆధార్ కార్డును ఓటరు గుర్తింపుకు పరిగణలోకి తీసుకోకపోవడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో 12వ గుర్తింపు కార్డుగా జాబితాలో చేర్చడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు కర్ణాటక, మహారాష్ట్రలో ఓటరు జాబితాల్లో లోపాల్ని రాహుల్ గాంధీ బయటపెట్టడం ఈసీపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రారంభిస్తే మరిన్ని సమస్యలు తలెత్తడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇండి కూటమికి తోడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గొంతెత్తారు. బెంగాల్లో ఎన్నికలకు ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం అసాధ్యమన్నారు. ఇది కేవలం బీజేపీని సంతృప్తిపరిచేందుకు ఈసీ చేస్తున్న డ్రామాగా అభివర్ణించారు. బీహార్ వంతు ముగిస్తే బీజేపీ తదుపరి టార్గెట్ బెంగాలే అన్నారు మమతా బెనర్జీ. అయితే విపక్షాలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఈసీ. దేశంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు వీలుగా ఇలాంటి భారీ కసరత్తు చేపట్టక తప్పదు అంటోంది. ఏది ఏమైనా విమర్శల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణకు ఈసీ సిద్ధమవుతుండడం ఆసక్తి రేపుతోంది.